స్త్రీల మీద అకృత్యాలు కానివ్వండి, అఘాయిత్యాలు కానివ్వండి, మనం పొద్దున్న లేస్తే ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమాజంలో మహిళ ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఇప్పుడు అకృత్యాలు, అఘాయిత్యాలు అనేటువంటివి ఏవైతే మనం చూస్తున్నామో, ఏదో ఒక వర్గానికి జరిగిందని అనుకోక్కర్లే. ఆనాడు ద్రౌపదికి జరిగింది, ఆనాడు సీతకు జరిగింది. చాలామంది ఆడవాళ్ళు చాలా ఉన్నతంగా కూడా భావింపబడ్డారు. చాలామంది ఆడవాళ్ళు కొన్ని కష్టాలకి గురయ్యారు. యూనివర్సల్ చేసి దాన్ని జనరలైజ్ చేసి చూడడం కంటే ఇటువంటి పరిస్థితులు అప్పటి నుంచే ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా జరిగాయి. రావణాసురుడు కానీ లేదా దుర్యోధనుడు కానీ వీళ్ళు ఎలాగా ఒక సమాజంలో క్రూరమైనటువంటి భావజాలంతో ఉన్నారో అప్పుడప్పుడు దాన్ని, ఆ కసిని, ఆ పగని తీర్చుకునేటువంటిది మనకు కనపడుతుంది. అలాగని ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ ఇదిగా అని కాదు, కొంతమంది ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ మగవాళ్ళు ఉన్నారు. అలా కూడా ఉన్నాయి కొన్ని సందర్భాలు. కానీ జనరలైజ్ చేసి మనం ఆలోచిస్తే కనుక పవిత్రంగా పూజించదగినటువంటి, ఆరాధించదగినటువంటి ఒక స్త్రీ వ్యవస్థని, ఆ పూజింపబడేటువంటి వ్యవస్థని పూజించాలి. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ మీనింగ్ ఈస్. పూజింపబడితేనే ఆ వ్యవస్థకి ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది అనేటువంటిది మనం స్పష్టంగా గమనించాల్సిన అంశం ఉంది. ఎక్కడ స్త్రీ పట్ల అకృత్యం కానీ, అఘాయిత్యం కానీ, అత్యాచారం కానీ, అన్యాయం కానీ, ద్రోహం కానీ, ఒక బలప్రయోగం కానీ, ఇటువంటివి ఏది జరిగినా కూడా సహించరు. అది చేయడానికి వీల్లేదు. అలా చేసేటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.